ఇది 27వ సంవత్సరం. అందరూ చెప్పారు, ఇన్స్టిట్యూషన్ గురించి ప్రిన్సిపల్ గారు చెప్పారు, అలాగే మన ప్రసాద్ గారు హెరిటేజ్ కల్చర్ ఇండియా భారతాస్ లెగసీ గురించి చెప్పారు, ట్రాన్స్ఫర్మేషనల్ ఇండియా చెప్పారు, కన్వెన్షనల్గా ఏం జరగాలో చెప్పారు. ఇంకా ఒక ఎడిషన్ ఇప్పుడు మన ఎడ్యుకేషన్లో ఎన్ఈపి ఏం చెప్తుందో ఒక 2 నిమిషాల తర్వాత చెప్పుకుందాం. ఈ వికసిత భారత్ అనే నినాదంతో మన ప్రధాని మోడీ గారు 2014 ఆయన తీసుకున్న తర్వాత యునైటెడ్ నేషన్స్ సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ వాళ్ళ దిశ నిర్దేశాన్ని తీసుకొని వికసిత భారత్ అనే స్లోగన్ తోటి వెళ్ళి ఆ సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ అన్నీ మన నేషన్ని సస్టైనబుల్గా నిర్మాణం చేయాలి అనే ఒక దీక్షతో అనండి, ఒక ఆబ్జెక్టివ్తో, వాటితో పాటు వాల్యూస్ ఉండాలని మన ఇంటెన్షనల్ కాంపోనెంట్స్ వాల్యూస్ కూడింది అయి ఉండాలని, డెవలప్మెంట్ సోషియో ఎకనామిక్ డెవలప్మెంట్స్ ఏవైతే ఉన్నాయో వాల్యూస్తో కూడి ఉండాలని, అలాగే ఇన్స్పిరేషన్ ఫ్రమ్ అవర్ హెరిటేజ్ అండ్ కల్చర్ తీసుకొని అది ఉండాలని. అప్పుడు మనం విశ్వగురువుగా ఎదుగుతాము అనేది ఇంటెన్షన్ ఆఫ్ వికసిత భారత్. దాన్ని మేము ఇన్స్పిరేషన్గా తీసుకొని క్విస్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ మా యొక్క ప్లానింగ్ అంతా కూడా వికసిత భారత్ చెప్పిన సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ ఆఫ్ ద నేషన్ ఆ కాంపోనెంట్స్ అన్ని ఎడ్యుకేషన్లోకి తెచ్చాం. అలాగే వాల్యూస్, మోరల్స్, ఎథిక్స్ అవి పార్ట్ అయ్యేటట్టు చేసాం. అట్లాగే నౌ ఇన్స్పిరేషన్ ఫ్రమ్ హెరిటేజ్ అండ్ కల్చర్ దాన్ని తీసుకొని వెళ్ళాలి అనే దిశలో నడుస్తున్నాం. ఆ ట్రాన్స్ఫర్మేషన్లో జరుగుతున్న ఫెస్ట్ క్విజ్ ఫెస్ట్ 2025 దీనికి నేను చాలా సంతోషిస్తున్నాను. ఈ పర్టిక్యులర్ ఫెస్ట్ లాస్ట్ 2024 ఫెస్ట్ ఈ వికసిత భారత్లో భాగంగా ఈ సోషియో ఎకనామిక్ డెవలప్మెంట్ చేసే దిశలో సోషియో ఎకనామిక్ ఫంక్షనాలిటీస్ తెలియాలి, దాని మీద హ్యాండ్స్ ఆన్ ఎక్స్పీరియన్స్ రావాలి, అవగాహన రావాలి, ఆ ఫంక్షనల్ ఏరియాస్ ఆఫ్ సోషియో ఎకనామిక్ డెవలప్మెంట్స్ తెలియాలని చేసిన ఫెస్ట్ లాస్ట్ ఇయర్ 24 ఫెస్ట్. చాలా అద్భుతంగా చేశారు. ఈ ఇయర్ ఫంక్షనాలిటీ తెలిసిన తర్వాత దాంట్లో ఉన్న సైన్స్, టెక్నాలజీ, ఇంజనీరింగ్ వీటన్నిటికీ వెళ్ళాలి. ఏవైతే ఫంక్షనాలిటీ చేశారో వాటిల్లో సైన్స్, టెక్నాలజీ, ఇంజనీరింగ్ ఇవన్నీ తెలియాలి. నెక్స్ట్ లెవెల్ అది. దానికి ముందు మెటీరియల్స్ ఇన్ ఎకానమీలో మెటీరియల్స్, ఆప్టిమైజేషన్, వేస్ట్ టు వాల్యూ, రీసైకిల్, సైక్లిక్ ఎకానమీ అండర్స్టాండ్ చేసుకోవాలనేది ఈసారి థీమ్ తీసుకున్నాం. చూడండి, ఇదంతా కూడా కాన్సెప్చువల్గా మా స్టూడెంట్స్, బయట స్టూడెంట్స్ ఈ ఎక్స్పోజర్ ద్వారా 360 డిగ్రీస్ వికసిత భారతాన్ని నిర్మించే శక్తికి మేము తయారు చేయాలి అనే ఒక ఇంటెన్షన్ తోటి ఇవన్నీ చేయటం జరుగుతుంది. సో ఈరోజు ఏవైతే మెటీరియల్స్, మానవాళి, మన ఉన్న ప్రకృతి, ప్రతి రిసోర్స్, స్మాల్ మ్యాటర్, లిక్విడ్, సాలిడ్, గ్యాసియస్ స్టేట్, మ్యాటర్, మెటీరియల్, ప్రతిదీ కూడా నేచర్లో ఎగ్జిస్ట్ అవుతే అది యూటిలిటీకి వెళ్తే దాన్ని డిస్పోజల్ ఉంటుంది. ఈ ప్రాసెస్లో జరిగే ప్రకృతికి ప్రాబ్లం వచ్చినా, దీన్ని అలా తీసుకెళ్ళి పడేసినా
ఇదంతా ప్రకృతికి విపత్తు జరుగుతుంది. సో ఈరోజు అవసరం ఏంటి? అలాంటి వేస్ట్ని వాల్యూగా కన్వర్ట్ చేయటం. ఈ ట్రాన్స్ఫర్మేషనల్ ప్రాసెస్ ఆఫ్ ద రిసోర్స్లో వచ్చే నెగిటివ్ ఎఫెక్ట్స్ మేబీ మీ ఎనర్జీ రేడియేషన్స్ కావచ్చు, లేకపోతే అదర్ హార్మ్ఫుల్ థింగ్స్ కావచ్చు. వీటన్నిటినీ క్లైమేట్ ఇబ్బంది లేకుండా ఎన్విరాన్మెంట్ని ప్రొటెక్ట్ చేసుకోవటం ఇవన్నీ బాధ్యతలు.